ఒక 7 సంవత్సరాలు బట్టి పెద్దగా అయిపోయింది. ఇద్దరు పనికి వెళ్తారండి. నేనైతే ఇంటి దగ్గర ఉంటాను. అంటే మరి మీరు నడవలేదు. నడవలేను. 3 సెల్లు ఇదే మాట. కానీ బాగా ఇబ్బందిగా ఉంది కాలుతో, బాగా వీక్ వచ్చింది. వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ. నేను మీ విజయలక్ష్మి. ఈ రోజు అయితే విజయనగరం కలెక్టర్ ఆఫీస్ వద్దకైతే విజయనగరం జిల్లా మెరకముడిద మండలం గర్భాం గ్రామం నుంచి అయితే దుర్గమ్మ అనే మహిళ అయితే బోధకాలతో ఎంతో ఇబ్బంది పడుతూ నడవలేని పరిస్థితిలో వచ్చింది. నాకు పెన్షన్ ఇవ్వండి అంటూ ఒక 7 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంది. మరి అసలు పెన్షన్ ఎందుకు రాలేదు, ఆవిడ ఇబ్బందిని ఆవిడ మాటల్లోనే విందాం. చెప్పండి అమ్మా, అసలు మీకు ఇలా ఎప్పటి నుంచి? ఒక 7 సంవత్సరాలు బట్టి పెద్దగా అయిపోయింది. అంటే ఏ పనికి పాటుకు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను. ఇంటి దగ్గర ఉంటున్నాను. నాకంటే ఒక అబ్బాయి ఉన్నాడు. మా ఆయన గారు వాళ్ళిద్దరు పనికి వెళ్తేనే మా ఇంటి ఇల్లు గడుగుతుంది, లేకపోతే లేదు. ఓకే, మీకు మెడిసిన్ కి ఎంత అవుతుంది నెలకి? మెడిసిన్ కి ఒక 5,000 అవుతుంది. అక్కడ ఉన్న లోకల్ నాయకులకి ఎవరికైనా చెప్పారా ఎప్పుడైనా? చెప్పాం. శ్రీధర్ బాబు గారికి, సత్యనారాయణ గారికి, కళా వెంకటరావు దగ్గరికి కూడా వెళ్ళాము. వాళ్ళు లెటర్ పంపిస్తే ఇక్కడికి వచ్చాము, కలెక్టర్ ఆఫీస్ కి వచ్చాము. కలెక్టర్ ఆఫీస్ లో ఏమన్నారు అంటే పెన్షన్ అంటే 2 కాలు ఉంటే అదే అవుతుందమ్మా, లేకపోతే అవ్వదు. 1 కాలు ఉంటే అవ్వదు, 2 కాలు ఉంటే అవుతుంది. 10 రోజులు అయిన తర్వాత లెటర్ ఇస్తామని చెప్పారు. అయితే మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా అప్లై చేశారా? 3 సార్లు వచ్చింది. 3 సెల్లు ఇదే మాట. కానీ బాగా ఇబ్బందిగా ఉంది కాలుతో, బాగా వీక్ వచ్చింది. నడడానికి కూడా పరిస్థితి విపరీతంగా ఉంటుంది. 1 కిలోమీటర్ నడితే మాత్రం ఫీవర్ వచ్చేస్తుంది. ఎప్పటి నుంచి ఇలాగా ఇబ్బంది పడుతున్నారు? ఇప్పుడు 7 సంవత్సరాలు అండి. 5 సంవత్సరాలు బాధపడుతున్నాం. మీరు నాయకులు అలా ఎవరికైనా చెప్పారా? చెప్పాను కానీ పట్టించుకోవట్లేదు. సత్యనారాయణ గారు ఏన్ బాబు దగ్గరికి, సత్యనారాయణ గారి దగ్గరికి, ఇప్పుడైతే శ్రీధర్ బాబు గారు ఇక్కడ పంపించారు. ఇక్కడికి వచ్చాము. కళా వెంకటరావు దగ్గరికి అతనే పంపించారు. ఆ అప్లికేషన్ ఎట్టుకుని వస్తే అది ఆర్కుమార్ వాళ్ళకి ఇచ్చారు. ఒక 10 డేస్ ఫోన్ తర్వాత ఇది మెడికల్ చెకప్ చేస్తున్నాను. మీరు ఏం పని చేస్తుంటారు? నేను కూలికి మేడం. బాబు ఏం చదువుకుంటున్నారు? 10th అయిపోయింది, ఆవిడ కూలి పనికి వెళ్ళి. ఇద్దరు పనికి వెళ్తారండి. నేనైతే ఇంటి దగ్గర ఉంటాను. అంటే మరి మీరు నడవలేదు. నడవలేను. మొన్న అయితే అమ్మ ఫౌండేషన్ వాళ్ళే మంచి ఒక డబ్బులు అమౌంట్ వాళ్ళే ఎత్తుబడి చేస్తున్నారు. వాళ్ళే హాస్పిటల్ తీసుకుని వెళ్తున్నారని చెప్పారు. రెండు కాళ్ళకు బోధకాలు ఉంటే మాత్రమే పెన్షన్ వస్తుంది అనేది ఒక నియమం అయితే ఉంది. కాకపోతే ఆ కాలికి వచ్చిన తీవ్రతను బట్టి అయినా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అసలుకి మన మనిషి ఎంత బరువు ఉంటామో ఆ కాలు కూడా అంతకన్నా ఎక్కువ బరువుతో అయితే ఆవిడైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. చూస్తూ ఉండొచ్చు. వాళ్ళు అంటే రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం అన్నమాట. ఇప్పుడు ఏదైతే ఆ విద్యార్థి ఉన్నాలో వాళ్ళ కొడుకు అంటే కుటుంబ పోషణార్థం అయితే చదువు మానేసి అతను అయితే కూలి పనికి వెళ్తున్నారని అయితే తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం స్పందించి వాళ్ళకి వైద్యం నిమిత్తం అయినా సరే పెన్షన్ జారీ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని అయితే వాళ్ళు వేడుకుంటూ ఉన్నారు. విబిసి ఆన్ టీవీ, విజయనగరం నుంచి విజయలక్ష్మి.